జిల్లాలోని మార్కాపురం సమీపంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదం ప్రతి ఒక్కరిని ఉలికిపడేలా చేసింది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కావడం అత్యంత తీవ్రమైన విషాదం. అయితే ఏపీలో ఇలాంటి హృదయ విదారక ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో కర్నూలు జిల్లా పరిధిలో ఇతర ప్రాంతాల్లో కూడా రాత్రి వేళలో ప్రయాణిస్తున్న బస్సులు అకస్మాత్తుగా మంటలో చిక్కుకున్నాయి. నిద్రమత్తులో ఉన్న అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అసలు రాష్ట్రంలో ఎందుకిలా తరచూ బస్సులు తగలబడుతున్నాయి? ఈ మరణ మృదంగానికి కారణం ఏంటి అని విశ్లేషిస్తే ప్రధానంగా 3 కోణాలు కనిపిస్తున్నాయి. యాజమాన్యాలు కేవలం లాభాల పీటల మీదే దృష్టి పెడుతున్నాయి. ప్రయాణికుల భద్రత పట్ల కనీస శ్రద్ధ చూపడం లేదు. బస్సులను నిర్ణీత సమయంలో సర్వీసింగ్ చేయడం అత్యంత ముఖ్యం. సర్వీసింగ్ కోసం అయ్యే ఖర్చును తగ్గించుకునే ఉద్దేశంతో చాలా మంది ఆపరేటర్లు బస్సులను అలాగే నడిపిస్తున్నారు. బస్సు ఇంజిన్లు ఎలక్ట్రికల్ వ్యవస్థలో చిన్నపాటి లోపాలు కనిపించినా పట్టించుకోకుండా ట్రిప్పులు వేయిస్తున్నారు. ఈ స్వార్థమే అమాయకుల పాలిట శాపంగా మారుతుంది. నిబంధనల ప్రకారం ప్రతి బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. కొన్ని ట్రావెల్ సంస్థలు నకిలీ సర్టిఫికెట్లతో బస్సులను రోడ్డెక్కిస్తున్నాయి. ప్రయాణికులను ఆకర్షించడం కోసం బస్సుల లోపల ఇష్టం వచ్చినట్లు లైటింగ్ సిస్టమ్స్, ఎక్స్ట్రా ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వైరింగ్ వ్యవస్థపై భారం పడి షార్ట్ సర్క్యూట్ జరుగుతోంది. ఏసీ బస్సుల్లో గాలి బయటకు వెళ్లే దారి లేకపోవడం వల్ల నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపిస్తున్నాయి. అత్యవసర ద్వారాలు సరిగ్గా తెరుచుకోకపోవడం, అద్దాలు పగలగొట్టే సుత్తి అందుబాటులో ఉంచకపోవడం వల్ల లోపలున్నవారు బయటకు రాలేకపోతున్నారు. బస్సు నడిపేప్పుడు డ్రైవర్ అప్రమత్తత చాలా కీలకం. బస్సు నుంచి అసాధారణంగా పొగ రావడం, టైర్ల నుంచి వాసన రావడం గమనించిన వెంటనే బస్సును ఆపేసి తనిఖీ చేయాలి. గమ్యం చేరాలన్న తొందరలో కొంతమంది డ్రైవర్లు ఇలాంటి హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. డ్రైవర్లకు తగినంత విశ్రాంతి ఇవ్వకుండా వరుసగా డ్యూటీలు వేయడం వల్ల వారు అలసటకు గురవుతున్నారు. దీనికి తోడు బస్సులను ఆపకుండా వందల కిలోమీటర్లు నడపడం వల్ల ఇంజిన్ పరిమితికి మించి వేడెక్కి మంటలు పుడుతున్నాయి. అరిగిపోయిన టైర్లతో ప్రయాణించడం వల్ల టైర్లు పేలిపోయి బస్సు రాపిడికి గురై నిప్పు రవ్వలు ఎగిసిపడుతున్నాయి. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రవాణా శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలి. బస్సుల ఫిట్నెస్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పై ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. తప్పు చేసిన ట్రావెల్స్ లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేయాలి. ప్రయాణికులు సైతం బస్సు ఎక్కేటప్పుడు అత్యవసర ద్వారం ఎక్కడుందో ముందుగానే గమనించాలి. అప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.